అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం ఈ రోజు నేను సుభాషిణి గారితో ఉన్నానండి. సో మేడం అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బా. సో మేడం జనరల్గా దాదాపుగా కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. సో వాటి మీద మనం ఎలా వెళ్ళొచ్చు? బెదిరిస్తున్నారంటే అనేక రకాలండి. అవును. ఒకటి ఫిజికల్ గా బెదిరించడం అంటే మనిషి మధ్యదారిలో కనపడి ఐసోలేటెడ్ ఏరియాలో నిర్మానుషమైన ప్రాంతాలలో బెదిరిస్తున్నారా, ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారా, లేకుంటే ఫ్రెండ్స్ ద్వారా బెదిరిస్తున్నారా, లేకుంటే రిలేటివ్స్ ద్వారా బెదిరిస్తున్నారా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ద్వారా బెదిరిస్తున్నారు, ఎవరి ద్వారా బెదిరిస్తున్నారు, ఏ అంశం మీద బెదిరిస్తున్నారు అనేది కామన్ పాయింట్ అన్నట్టు. అన్ని మనం చెప్పుకోవట్లేదు. కామన్ పాయింట్ గా తీసుకుంటే ఏంటంటే బెదిరించడం అన్నది అది ఎవరి హక్కు కాదు. ఎవరిని ఎవరు బెదిరించే హక్కు ఎవరికి లేదు. అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. అదే విధంగా మనం థ్రెటనింగ్ కేసు కూడా పెట్టచ్చు. కాన్సిక్వెన్సెస్ ఫేసింగ్ అన్న కేసెస్ కూడా మనం టేకప్ చేయొచ్చు. ఎందుకంటే థ్రెటనింగ్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ ఆస్పెక్ట్ అన్నట్టు. ఒక వ్యక్తికి భయభ్రాంతులకు గురి చేస్తున్నామంటే ఇంటికి వచ్చి గురి చేయొచ్చు, చంపుతానని గురి చేయొచ్చు, ఏ విధంగానైనా చేయొచ్చు. అంటే ఆ వ్యక్తి భయానికి గురవుతున్నాడు అని అనుకున్న ఏ వ్యక్తి అయినా డైరెక్ట్ మీరు కేసు ఫైల్ చేయొచ్చు. ఈదర్ యు గో విత్ ద ప్రైవేట్ కేస్ త్రూ అడ్వకేట్ ఆర్ డైరెక్ట్లీ టు ద పోలీస్ స్టేషన్. కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ కంపల్సరీ జరుగుతుంది. ఒకవేళ కాని పక్షంలో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రైవేట్ కేసు వేసుకోవచ్చు. కానీ బెదిరింపుడు అనేది అది ఇల్లీగల్. వాళ్ళకి ఎవ్వరికి అధికారం అన్నది లేదు. చట్టపరంగా దే ఆర్ లైబుల్ ఫర్ ద కేస్ స్ట్రాంగ్గా. ఓకే. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఓకేనండి, ఈరోజు సుభాషిణి మేడం గారు మనకి చాలా వరకు మంచి విషయాలు తెలియజేశారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.